హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఒక ఆనందపడే న్యూస్ అన్నమాట. అది ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఆర్ఆర్బి ఏఎల్పికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసినప్పుడు ఈ వేకెన్సీస్ చూస్తే 9,000 వేకెన్సీస్ ఓవరాల్గా ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ మనకి ఎంతమందికి జోనల్ వైజ్గా చూసుకుంటే ఓవరాల్గా మనకి 190 వేకెన్సీస్ అలా రావటం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఇక్కడ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు రైల్వే బోర్డులో అంటే రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే ట్విట్టర్ క్యాంపెయిన్ అని చాలామంది నిర్వహించారు. ఏంటి అంటే ఇంక్రీజ్ చేయాలి పోస్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయ్యి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే మనం రైల్వే సంబంధించి స్పెషల్గా ఒక రైల్వే సంబంధించి ఒక స్పెషల్గా ఒక యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా అంటే రైల్వే టెక్నికల్గా అలాగే నాన్ టెక్నికల్గా అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఆ యాప్లో ఉంటాయి. ఆ యాప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఐ స్టడీ యాప్ అని ఉంటుంది. సో ఆ యాప్ ఈ మంత్ ఎండింగ్కి మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. దీంతోపాటు మీరు పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసుకొని అందులో జాయిన్ అవ్వండి. అందులో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్లు కానీ అందులోనూ మన ఛానల్ లింక్లో ఉంటాయి. ఇందులో వేకెన్సీస్ ఇంక్రీజింగ్ అఫీషియల్ నోటీస్ వచ్చేసరికి 18,799 వేకెన్సీస్ వరకు ఇచ్చారు. ఇక నెససరీ నోటీస్ ఇండికేటింగ్ ఆర్ఆర్బి వైజ్ community wise breakup of vacancies shall be displayed on website subsequently. Opportunity will also be given to existing candidates to revise their choice of RRB once details are published. Candidates should keep visiting the website for further notice in the regard. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మరో ఇంకో అప్డేట్ అనేది వస్తుంది. అంటే మీ చాయిస్ మళ్ళీ మీరు ఏదైతే జోన్స్కి అప్లై చేశారో అవి చేంజింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆ ఫాలో అవుతున్న కొలది మీకు రైల్వే ఏఎల్పికి ఏ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ జోన్ వైజ్గా ఏ వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ వైడ్ బోర్డ్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ 15/12/2023 అండ్ 2/1/2024 ప్రకారంగా నోటిఫికేషన్లో 5,696 వేకెన్సీస్ త్రూ ఏఎల్పి తీయటం జరిగిందని చెప్పారు. సో మనం ఇందాక 9,000 టెక్నీషియన్, సో ఇది 5,000 మాత్రమే. ఓకే, ఫస్ట్ మనకు నోటిఫికేషన్ తీసింది ఎన్ని వేకెన్సీస్ 5,696 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది తీశారు. సో ఆ నోటిఫికేషన్ అనేది ప్రీవియస్గా జోనల్ వైజ్గా చూద్దాం. ఏ జోన్కి ముందు ఎన్ని తీశారు, ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి అని. ఫస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి 535 వేకెన్సీస్ ముందు తీయటం జరిగింది. ప్రజెంట్ 1,783 వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్గా 500 కలిపే 1,783. ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76 అయితే ఇంక్రీజింగ్ ఏం లేదు, 76 వేకెన్సీసే ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే మన విశాఖపట్నంలో మ్యాక్సిమం ఎక్కువ మంది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎక్కువ మంది ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ప్రిఫర్ చేస్తారు. అది
479 వేకెన్సీస్ ఉంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ అంటే 1595 వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ఇంకా ఎక్కువగా అప్లై చేసేది సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సంబంధించి 585 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ 1949 వేకెన్సీస్ ఇచ్చారు. నెక్స్ట్ సదరన్ రైల్వే చెన్నైకి సంబంధించి 218 వేకెన్సీస్ ఉంటే 726 వేకెన్సీస్ వరకు పెంచారు. ఓవరాల్గా 5696 వేకెన్సీస్ని 18799 వేకెన్సీస్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకా దీని ఎగ్జామ్ డేట్స్ మీకు ఇలా అఫీషియల్ అప్డేట్స్ అనేది చేంజ్ చేయటం వలన మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టుగా జూలై ఆగస్టు మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి అని మనకు ఒక క్యాలెండర్లో ఇవ్వటం అయితే జరిగింది. సో ఆ క్యాలెండర్ అనేది మ్యాక్సిమం జూలై ఆగస్ట్ అనేసరికి కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ పెరుగుతున్న కొలది ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. మనకి మెయిన్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ లాస్ట్ టైం చూసుకుంటే ఏఎల్పి ఫస్ట్ టైర్ 1కి టైర్ 2కి చాలా డిఫరెంట్ వచ్చేసింది. ఫస్ట్ రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు చాలామంది క్వాలిఫై అవ్వలేదు. సో ఎక్కువ మందిని క్వాలిఫై చేయడం కోసం కట్ ఆఫ్ తగ్గించడం కూడా జరిగింది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రైల్వే ఏఎల్పికి ముందుగా జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవే చదువుకుంటే సరిపోతుంది. మీకు జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్ అయితే ఉండదు. సో టైర్ 1 నుంచే మీరు బాగా ప్రిపేర్ అయితే టైర్ 2కి చాలా అడ్వాంటేజ్ అనేది అవుతుంది. మీరు టైర్ 1 టైం దొరికినట్టుగా టైర్ 2కి టైం దొరకదు. సో మీరు వీలైనంత వరకు టైర్ 1నే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్. సో టెక్నీషియన్ నోటిఫికేషన్ 9000 ఇచ్చారు సార్. దాన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా అంటే టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా 30,000 30,000 వేకెన్సీస్ వరకు పెంచడం జరుగుతుంది. అది అఫీషియల్గా కూడా వస్తుంది. సో అఫీషియల్గా వచ్చాక నేను టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనం అప్లై చేయటమే కాదు, ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అప్లై అనేది క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. కానీ దానికి ఎలిజిబిలిటీ అయ్యి జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రిపేర్ అవ్వాల్సిందే. అది మీరు కోచింగ్కి వెళ్తారా, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటారా, లేదంటే బుక్స్లో మీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే. సో మీరేంటంటే నేను చేయాల్సింది మీకు అఫీషియల్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను. సో అవి మీరు ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మీకు జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఈరోజు వచ్చే అప్డేట్. రేపు రైల్వే టెక్నీషియన్ సంబంధించి 30,000 వేకెన్సీస్ సంబంధించి అఫీషియల్ నోటీస్ వచ్చాక మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.